ఈ రెండు నాకే. ఇవి సరిపోతాయా? ఏదో ఫార్మాలిటీకి. ఒకటేమో గోంగూర జాయింట్ బిర్యానీ, మరొకటి ఫ్రై పీస్ బిర్యానీ. హాయ్ ఫ్రెండ్స్, మన మెండపట్లో కొత్తగా వేరువా బిర్యానీ పెట్టారు. అంటే నేను ఈ వీడియో తీసినప్పుడు కొత్తగానే ఉంది, కానీ నేను పెట్టి టయానికే పాత అయిపోయింది అది. మరి అప్పుడు ఎందుకు పెట్టలేదంటే నాకున్న బద్దగానికి పెట్టలేదు. మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నానంటే వీడియో తీసాను పెట్టాలి కాబట్టి పెడుతున్నా. ఇప్పటికే మన సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ ఆల్రెడీ టేస్ట్ చేస్తుంటారు. నా రివ్యూ చెప్పేలోపు మీ రివ్యూ కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. ఫస్ట్ అయితే గోంగూర బిర్యానీ, దీని కాస్ట్ వచ్చి 160 రూపీస్. ఇదేంటో వాసన చూస్తున్నాడు అనుకుంటున్నారా? అంటే చూడడానికి గోంగూరలా లేదు, కనీసం స్మెల్ ద్వారా గోంగూర తెలుతుందేమో చూసాను. ఇంకా టేస్ట్ అయితే ఇది గోంగూర అన్నారు, అసలు గోంగూర లాగే లేదు. నార్మల్ జాయింట్ బిర్యానీలా ఉంది. నాకు ఏ కోసం అసలు గోంగూర ఫ్లేవర్ అస్సలు తగ్గట్లేదు. రాజమండ్రి లాగా మా మండపట్లో కూడా మంచి గోంగూర బిర్యానీ దొరుకుతుందని చెప్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ అసలు గోంగూర లేదు. ఏం చేద్దాం? నేను వెళ్ళిన రోజు ఎలా ఉందా, మీరు టేస్ట్ చేసినప్పుడు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఫ్రై పీస్ బిర్యానీ, దీని కాస్ట్ వచ్చి 130 రూపీస్. ఇంకా దీని టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అంటే ఫుల్ మసాలా, నాటు బిర్యానీ టైపు, ముక్కలో మసాలా తెలుస్తుంది. ఓవరాల్ గా బిర్యానీ అయితే నాకైతే నచ్చింది, ఎందుకంటే నేను మసాలా ఎక్కువ తింటాను కాబట్టి. గోంగూర మాత్రం బాగా డిసప్పాయింట్మెంట్ చేసింది. దట్స్ ఎ వీడియో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.